జగిత్యాల జిల్లా రైతన్నలకు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ విధానం రైతులకు సమస్యగా మారింది. ఆన్లైన్ బుకింగ్ పై రైతులకు సరైన అవగాహన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి సరిపడా ఎరువులను కూడా ప్రభుత్వం అన్నదాతలకు అందజేయలేకపోతుంది. వానాకాలం సీజన్ పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగాపులు కాసిన రైతులు ప్రస్తుతం యాసంగి సీజన్లోనూ అవే అష్ట కష్టాలు పడుతున్నారు. యాప్ పనిచేయకపోవడంతో సిబ్బందిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే అధికారులు యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సొసైటీ పరిధిలో ఇంతకుముందు గత 10 సంవత్సరాలకు ముందు 5 సంవత్సరాలకు అంతకుముందు పైబడి కూడా ఏ రోజు కూడా యూరియా అంటే ఎన్ని బస్సాలు నేను బస్సాలు రైతులకు ఇచ్చారు. ఈరోజు ఓటీపీలు అని ఇవన్నీ రైతులను మోసపూరితమైన భాగోద్వేగానికి గురి చేస్తున్నారు. ఈ ఓటీపీలతో బ్యాంకులకు వెళ్ళి డబ్బులు కూడా నోటి అవుతున్నాయి. ఈ ఓటీపీ ఆ ఓటీపీ రైతుకు వెళ్ళక ఇబ్బంది పడుతున్నారు. రైతుకు ఎట్ ఆ టైంలో యూరియా అవసరం ఇవ్వాల్సిందే. మీకు కావాలనుకుంటే మనం వడ్లు కొంటున్నారు కదా, ఆ ఆధార్ నెంబర్తోనే ఇచ్చేయండి మీరు రైతులకు యూరియా. దాని కొరకు ఇవన్నీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాటితో పాటుగా రైతు యొక్క పాస్బుక్ ఇస్తున్నాం. ఆధార్ కార్డుతో పాటు రైతు పాస్బుక్ ఇవ్వకుంటే కనుక మీరు ఓటీపీ లింక్ అనేది పెట్టండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తెలివి కంటే అతి తెలివి ఎక్కువైపోయింది. ఓటీపీ అని చెప్పడం వల్ల ఫ్రాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటీపీ పంపించుకుంటా మీకు యూరియా కోసం ఓటీపీ వచ్చింది చెప్పమని చెప్పి డబ్బులు స్వాహా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి దయచేసి ఓటీపీ అనేది అవసరం లేదు. ఆధార్ కార్డు అదేవిధంగా రైతు యొక్క పాస్బుక్ ఉంటే సరిపోతుంది. సొసైటీ పరిధిలో ఇక జగిత్యాలలో రైతన్న యూరియా కష్టాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, ఈ ఆన్లైన్ బుకింగ్ వల్ల రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? శాలిని, జగిత్యాల జిల్లాలో ఒకవైపు రైతులు అరగోస పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే యాసంగి పంట ఒకవైపు పంట వేసుకుందామని వాళ్ళు ఆ యూరియా తీసుకువెళ్లి అక్కడ రైతులు అయితే మొత్తానికి పంటను వేసి యూరియా కోసం క్యూ లైన్లో నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద మాత్రం వాళ్ళకి సంబంధించిన ఈ ఓటీపీ అంటే వ్యవసాయ క్షేత్రం సంబంధించిన సెంటర్ల వద్ద ఓటీపీలు చెప్పాలని కూడా రైతులు వచ్చిన వారికి వాళ్ళు ఓటీపీ చెప్తేనే వాళ్ళు యూరియా ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ రైతులు ఎందుకంటే కొంతమంది వాళ్ళకు ఎటువంటి సెల్ ఫోన్స్ అనేటి మామూలు సెల్ ఫోన్స్ ఉంటాయి. దాంట్లో మెసేజ్ వచ్చిన తర్వాత ఎలా చూడడమో ఏంటి అనేది కూడా వాళ్ళకు తెలియని పరిస్థితుల నేపథ్యంలో మాత్రం అక్కడ క్యూ లైన్ లో నిలబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొన్ని యాప్స్ కూడా అక్కడ పనిచేయకపోవడంతో కూడా రైతులు ఆన్లైన్ లో ఆ యూరియా కొనలేని పరిస్థితి అయితే అక్కడ ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు అక్కడ దాదాపు గంటల వ్యవధిగా అక్కడ యూరియా కోసం లైన్లలో నిలబడడంతో వాళ్ళు ఏం చేయాలనో దిక్కుతోసని పరిస్థితిలో కనబడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు పంట వేసిన అనంతరం కూడా యూరియా వేస్తేనే ఆ పంట అనేది ఎదుగుదలకు వస్తుంది, ఆ ధాన్యం అయితే మొలకెత్తుతుంది. కానీ ఆ యూరియా ఈ ధాన్యం మొలకెత్తే సమయంలో లేకపోవడంతో కూడా వాళ్ళు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వాళ్ళు యాప్ ఉంటుంది, ఆ యాప్ లో వీళ్ళు అక్కడ ఆన్లైన్ లో చేసిన అనంతరమే వీళ్ళకు రైతులకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన అనంతరం వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు అదే వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆన్లైన్ కూడా ఒక్కొక్కసారి పనిచేయకపోవడంతో రైతులు బారులు తీరుతున్న పరిస్థితి కనబడుతుంది. సాగు చేయాలా లేదా మేము ఇక్కడ వచ్చి లైన్లలో నిలబడి ఇదే విధంగా కష్టాలు పడాలనే కోణంలో కూడా రైతులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వం ఇప్పటివరకైనా చొరవ తీసుకుని ఆన్లైన్ సిస్టాన్ని బంద్ చేసి ఎవరైతే రైతులకు పట్టా పాస్బుక్ ఉంటుందో వాళ్ళు తీసుకువచ్చిన వాళ్లకు ఎన్ని ఇస్తారో అన్ని యూరియా బస్తాలు ఇవ్వాలనే కోణంలో కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఒకరికి 1 ఎకరం ఉంటుంది, ఒకరికి 5 ఎకరాలు ఉంటుంది, 10 ఎకరాలు ఉంటుంది. కానీ వచ్చిన రైతుకు దానికి సరిపడా కూడా ఒకవైపు యూరియా బస్తాలు ఇవ్వడం లేదనే కోణంలో కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ధాన్యం పండించినాక ఐకేపీ సెంటర్లలో అక్కడ ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ వ్యవసాయకు సంబంధించిన క్షేత్రంకు సంబంధించి వాళ్ళు వచ్చిన అనంతరం కూడా ఆన్లైన్ లో వాళ్ళు బుక్ చేసుకుంటున్నారు. వచ్చినాక కూడా వాళ్ళు ఓటీపీ చెప్పాలి అది ఇది అని చెప్పడంతో కూడా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆన్లైన్ పద్ధతిని తీసివేసి ఒకవైపు పట్టా పాస్ తీసుకువచ్చిన రైతుకు కంపల్సరీ యూరియాను ఇచ్చినట్టయితేనే మేము బాగుపడే అవకాశం ఉంటుంది. లేదంటే అటు సాగు చేసుకోలేము, ఇక్కడ వచ్చి నిలబడలేము, మేము యూరియా తీసుకువెళ్ళలేము, పంటను సాగు చేసుకునే పరిస్థితి కనబడుతుందనే కోణంలో కూడా రైతు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రవీందర్.
ఎంత